నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు. దేవాలయాల్లో నెలకొన్న భక్తుల రద్దీ. అశ్లీలాన్ని రోజు రోజుకు పెంచి పోషిస్తున్న సోషల్ మీడియాపై సెన్సార్ పెట్టాల్సిందే. మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు దర్శకులు దిలీప్ రాజా డిమాండ్. పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద కారంచేడు మృతవీరులకు తెనాలి బీజేఆర్ కమిటీ, ఎంఆర్పీఎస్, జై భీమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ కి పూలమాలలు వేసి జోహార్ కారంచేడు మృతవీరులకు నినాదాలు చేసి వారిని స్మరించుకున్నారు. బాధితులకు ఇచ్చిన హామీలు ఇప్పుడు ప్రభుత్వాలు నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో బీజేఆర్ అధ్యక్షులు మేకల సురేష్, జై భీమ్ ఫెడరేషన్ అధ్యక్షుడు కట్టెవరపు దేవయ్య, సీనియర్ న్యాయవాది ఇందుపల్లి రాజారావు, ఎడ్లపల్లి అనిల్ కుమార్, కిన్నెర నాగరాజు, ఆలపాటి కరుణ మాదిగ, కట్టెవరపు కోటేశ్వరరావు మాదిగ, బీజేఆర్ కమిటీ, నలుకుర్తి సద్గుణరావు, ఈపూరు ప్రేమ్ కుమార్, పినపాటి సునీల్, సిద్దెల కమల తదితరులు పాల్గొన్నారు. చేబ్రోల్ దళిత విద్యార్థిని హత్యాచారయత్నానికి గురి చేసిన వారిని కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈనాటికి 39 సంవత్సరాల క్రితం అగ్రవర్ణాల అహంకారానికి దాడిలో గురై ప్రాణాలు కోల్పోయిన 6 మృత వీరులకు నివాళులర్పిస్తూ బాబు జగజీవన్ రామ్ గారికి పూలమాల వేసి నిరసన తెలియజేస్తున్నాం. అగ్రవర్ణాల దాడి కులాహంకార పూరితం జరిగింది ఆనాడు. మరి దాని పర్యానుసారంగానే 1989లో అట్రాసిటీ యాక్ట్ కూడా చేసినప్పటికీ కూడా ఈనాటికి కూడా మరి ఈ కుల వ్యవస్థలో దళిత వర్గానికి కానీ, బీసీ, మైనారిటీ, ఎస్టీ వర్గాలకి ఇంకాను అణగదొక్కబడే విధంగా ఉంది. కానీ మరి ప్రభుత్వాల్లో కానీ పార్టీలో, రాజకీయ పార్టీలో కూడా ఇటువంటి మార్పులు రాలేదు. మరి ఆ మార్పుల కోసం దళిత నాయకులు ఏదైతే రాజకీయ పార్టీలో ఉన్నారో వాళ్ళు కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరి పార్టీ పదవులను పొందడమే కాకుండా ఏ పార్టీ ఏ రిజర్వేషన్ కింద మీరు లబ్ధి పొందుతున్నారో ఆ రిజర్వేషన్ ప్రజల కోసం మీరు పోరాడాల్సిన అవసరం ఉందని మరి ఈ బీజేఆర్, మరి ఎంఆర్పీఎస్ అనుబంధ సంస్థలు, జై భీమ్ సంస్థ తరపున కూడా మేము అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1985లో కారంచేడు అనే గ్రామంలో అగ్ర కుల అహంకారానికి బలైపోయిన మా దళిత, మా జాతి, మాదిగ బిడ్డలకి గుర్తు చేసుకుంటూ ఈ రోజుని మా నాయకుడైనటువంటి జగజీవన్ రామ్ గారికి నివాళులు అర్పించుకుంటూ ఏ రోజైతే అహంకారానికి బలైపోయారో ఆ రోజు నుంచి ఉద్యమాలు చేసుకుంటూనే వస్తున్నారు. ఆ రోజు జరిగిన ఉద్యమం కారణంగానే దళిత మహాసభ అనే పెద్ద ఉద్యమం తయారయ్యింది. అది కొన్నాళ్ళ వరకు ఉమ్మడి ఉద్యమం చేశారు. కానీ ఆ దాడులకు ప్రతిదాడులు చేస్తేనే మా మీద దాడులు ఆగుతాయి అనేది ఫస్ట్ నుంచి నేను వాదిస్తున్నాను. ఆ రోజు సత్యమూర్తి గారు కానీ, గద్దర్ గారు కానీ, కత్తి పద్మారావు కానీ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. మేరుగా నా మిత్రుడు కలగూరి ప్రసాద్ అని ఉండేవాడు. మీ ఇద్దరు ఒక రూమ్మేట్స్మే. ఈ పాటలు పాడతాం కానీ, దళితులను ఉద్యమంలో వ్యతిరేకించడం కానీ చాలా పాత్ర పోషించాడు. అగ్రకుల దురహంకారానికి గురైన మా మాదిగ జాతి బిడ్డలను నేడు బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహం వద్ద స్మరించుకోవడం జరిగింది. తెనాలి పట్టణ బీజేఆర్ కమిటీ, జై భీమ్, ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించాం. 85లో అగ్రవర్ణ దురహంకారానికి గురైన మా మాదిగ జాతి బిడ్డలకు ఇప్పటికీ అప్పట్లో ప్రభుత్వాలు చేసిన చాలా హామీలు నెరవేరలేదు. అప్పుడు ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఒక్కరికి 1 ఎకరం చొప్పున ఇస్తామని చెప్పిన హామీ నేటికి కూడా కొంతమేర నెరవేరలేదు. ఆ హామీలు కూడా నెరవేర్చి ఆ బాధితులకు పూర్తి న్యాయం చేసేలా ఇప్పుడున్న ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం విద్యార్థిని హత్యాచార ఘటనలో సత్వర విచారణ చేపట్టాలని ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ డిమాండ్ చేశారు. కొలకలూరులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఘటనపై తెనాలి డీఎస్పీతో మాట్లాడినట్లు ఆయన చెప్పారు. కేసులో వివిధ కోణాలు ఉన్నాయని డీఎస్పీ తెలిపారని, అయితే కేసులో ఎటువంటి కోణాలు లేవని, కేసుని కేసుగా మాత్రమే పరిగణించి తక్షణ విచారణ చేపట్టాలని కోరారు.
లేని పక్షంలో చట్టపరమైన ఆందోళనకు పూనుకుంటామని ధర్మారావు మాదిగ హెచ్చరించారు. నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. శైలజ అనే మాదిగ బిడ్డని బడి నుంచి పిలిపించుకుని ఆమెని అత్యాచారం హత్య చేసినటువంటి బీసీ సాకలి వ్యక్తికి, సాకలి కులం బీసీ ఆ వ్యక్తి పరారైతే పోలీసులు ఇంతవరకు దాని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు, విధుల్లోకి అరెస్ట్ చేయలేదు. దానికి నిరసనగా డిఎస్పి గారిని ఉదయం అడిగితే వివిధ కోణాల్లో ఉంది ఈ కేసు అన్నారు. వివిధ కోణాల్లో లేదు, ఖచ్చితంగా వివిధ కోణాల్లో లేదు, కేసు పర్టికులర్గా ఉంది. నాగరాజు అంతనే హెడ్ మాస్టర్కి ఫోన్ చేశారు. ఆ రకంగా ఆమెని చంపి పడేసినటువంటి శైలజ ఈ కేసులో తక్షణం అరెస్ట్ చూపించాలి. ఒక పాప చదువుకునే పాపని మరి అతి దారుణంగా పాడు చేసి ఏం సమాధానం కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందేం లేదు. ఇట్లా ఈ విధంగా దళితుల మీద అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో, సదుద్దేశంతో మరి చంద్రబాబు గారు మరి అనితక్కకి ఒక దళిత మహిళ, ఒక మాదిగ మహిళకి హోమ్ మినిస్టర్ ఇచ్చారు. అక్క మీరు ఇక్కడ నుండి ఒక చెలరేగిపోయి ఒక న్యాయంగా దళితుల మీద జరిగే ప్రతి అన్యాయాన్ని మీరు శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదే కుటుంబానికి మేము డిమాండ్ చేస్తున్నాము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా. మరి ఆ కుటుంబానికి మరి ఒక ఉద్యోగము, 1 కోటి రూపాయలు ఎక్స్కేసు ఇవ్వాలని మనస్ఫూర్తిగా, మా ఎకరం పొలం, ఎకరం భూమి కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిమాండ్ చేస్తూ దళిత బాలికపై, మైనారిటీ బాలికపై అత్యాచారం, హత్య జరిగినందుకు ఆ పాపకి, ఆ కుటుంబానికి ఎంతైనా మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తొలి ఏకాదశి సందర్భంగా శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుండి స్వామి అమ్మవార్లకు విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు పేలపిండి ప్రసాదాన్ని ప్రత్యేకంగా అందజేశారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ఈ నెల పౌర్ణమి రోజున జరిగే విశేష పూజ కార్యక్రమాలలో భక్తులు విరివిగా పాల్గొనాలని ఆలయ అర్చకులు తెలిపారు. అదేవిధంగా భక్తులందరికీ సకల సదుపాయాలు కల్పించాలన్న సంకల్పంతో దేవస్థానాన్ని ఆధునీకరించడం జరుగుతుందని ఆగస్టు 29వ తేదీ మహాసంప్రోక్షణ కార్యక్రమానికి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
శ్రీ లక్ష్మీ పద్మం సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి వైకుంఠపుర క్షేత్రం తెనాలి. ఈ రోజున ఏకాదశి సందర్భంగా స్వామివారికి విపరీతంగా భక్తుల రద్దీ ఉన్నది కనుక ఈ భక్తులందరూ కూడా చక్కగా దర్శనం చేయించి వారికి పేలపండి ప్రసాదంతో భక్తులకి అందజేస్తూ చక్కగా పంపిస్తున్నాము. అలాగే వాళ్ళ నుంచి కూడా దక్షిణాయన ప్రారంభమవుతున్నది కనుక ఆ సందర్భముగా తొలి ఏకాదశి సందర్భముగా అంటే శయని ఏకాదశి అంటారు దీన్ని. వాళ్ళ స్వామివారు లక్ష్మీ సమేతుడై శయనంలోకి వెళ్తాడు. అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మళ్ళా శయనంలోంచి బయటకు వస్తారు కనుక ఇక్కడి నుంచి మనకి పండుగలన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. వాళ్ళ నుంచి మంచి శుభదినం ఇవాళ. అందుకనే భక్తుల రద్దీ కూడా విపరీతంగా ఉన్నది. వీరందరూ కూడా సకల సౌకర్యాలను కూడా చూస్తూ శ్రీ తిమ్మానాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నవి. తెనాలి వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో తొలి ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు జరిగినాయి. తరువాత ఉదయం నుంచి కూడా భక్తులందరికీ ఈ రోజున ప్రత్యేకించి పేలపిండి సత్తు అంటారు, ఆ పేలపిండి ప్రసాదాన్ని కూడా అందరికీ అందజేయటం జరుగుతున్నది. ఈ రోజున విశేషంగా భక్తులంతా కూడా వచ్చి స్వామివారి శుభాశీస్సులు తీసుకున్నారు. విశేష పూజలన్నీ కూడా జరగటం జరిగింది. ఇంకా భక్తులు విరివిగా వస్తూ ఉన్నారు. అలాగే ఈ నెలలో పౌర్ణమి రోజు కూడా భక్తులంతా కూడా వచ్చి స్వామి అమ్మవారిని దర్శించి ధరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఆగస్టు 28వ తారీఖుకి మహాసంప్రోక్షణ కార్యక్రమం చేయాలని సంకల్పం ముహూర్తం కూడా పెట్టుకోవటం జరిగింది. ఈలోపు పనులు చకచకా పూర్తి చేసి స్వామివారిని ప్రధాన దేవాలయంలో స్వామివారిని ఆవాహన చేయాలనే ఉద్దేశంతో పనులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఖాళీ స్థల యజమానులు వారి యొక్క ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో ఖాళీ స్థలాల్లో పెరిగే పిచ్చి మొక్కలు పడిన కారణంగా అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, ఖాళీ స్థల యజమానులు వారి యొక్క ఖాళీ స్థలాలను పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరిచి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని, అలా కాని పక్షంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో వాటిని తొలగించి దానికి అయ్యే ఖర్చు స్థల యజమాని వద్ద నుండి వసూలు చేయడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. ప్రజలు పురపాలక సంఘ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఓపెన్ స్పేసెస్ను ఐడియల్గా వదిలేశారు. ఈ ఓపెన్ స్పేసెస్ ఐడియల్గా వదిలేయడం వల్ల పిచ్చి మొక్కలు మొలిసి గడ్డి గాలం వచ్చి అదంతా కూడా ఒకలాగా అవుతూ ఉంది. దానివల్ల పాములు తేళ్ళు ఇలాంటివన్నీ వస్తున్నాయి వచ్చి ఆ కంప్లైంట్లు వస్తున్నాయి. దీంట్లో అలాంటి వారందరికీ కూడా మా యొక్క గమనిక ఏంటంటే, ఓపెన్ స్పేస్ను మీరు ఇల్లు కట్టుకోకపోదురు ఓకే, దాని గురించి మేము అనుకోం కానీ బట్ ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. నిన్నటి దినాన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనేసి రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మా యొక్క మున్సిపాలిటీ ఆఫీసులో ఆ ప్రోగ్రాం పెడితే వచ్చినటువంటి కంప్లైంట్లలో ఒక 2-3 కంప్లైంట్లు చెంచుపేట ఏరియాలో ఓపెన్ స్పేసెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రాంతంలో చెట్లు చేమలు గడ్డి గదము లేకపోతే ఇంకేదేవో వచ్చి అదంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దాంట్లోంచి రకరకాల విష పురుగులు వస్తున్నాయి. కాబట్టి వాటిని వెంటనే రిమూవ్ చేయండి అనేసి మాకు రిక్వెస్ట్లు వస్తున్నాయి. అందువల్ల ఆ యొక్క వాటి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ యజమానులందరూ కూడా మీ యొక్క వేకెంట్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేకెంట్ సైట్స్ను శుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాం. మీరు ఎవరికైనా అడిగినా స్పందించకపోతే కనుక మేమే శుభ్రం చేసి వాటికి ఎటువంటి ఎక్స్పెండిచర్ ఉందో అది మీరు మా దగ్గరికి వేకెంట్ ట్యాక్స్ కట్టడానికి కానీ లేకపోతే ఇంకా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి వచ్చినప్పుడు ఇది కూడా కలిపేసి వసూలు చేయడం అవుతుంది. దీన్ని గమనించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం.